ఈ జూలై మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మనకుంది. అదే శ్రీ గురు పౌర్ణమి. ఈ నెల 29వ తేదీ మనందరము కూడా గురు పౌర్ణమి మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మన జీవితంలోకి సద్గురువు ప్రవేశించిన తర్వాత మనందరము కూడా మన జీవితాలను సంస్కరించుకునేటువంటి మార్గంలో ఉన్నాం. సద్గురువు ఎప్పుడూ కూడా జీవితాలను సంస్కరిస్తూ ఉంటాడు. ఒక గురు కృపాయోగం పడితే భవసాగరాన్ని అత్యంత త్వరగా దాటగలుగుతామట. సాధారణంగా మనకు చెప్తూ ఉంటారు కదా, పలానా సమయంలో పలానా యోగం మీకుందని చెప్పి. కానీ సద్గురువును శ్రీహరి నామాన్ని అంటిపెట్టుకున్నటువంటి వారికి ఎప్పుడూ కూడా మంచి యోగమే ఉంటుంది. అందుకని ఎప్పుడు మనము ఆ గురు కృపా యోగంలో ఎంతటి కష్టం వచ్చినా ఎంతటి నష్టం వచ్చినా మనము ఇబ్బంది పడకుండా ఉంటున్నామంటే ఆ గురువు యొక్క కృప మన పైన ఉండడం చేత. అందుకనే ఈరోజు కలియుగంలో సద్గురువుకు మించినటువంటి దైవం మరొకరు లేరనేటువంటిది మనందరి జీవితాల్లో నిరూపణ అయింది. సద్గురువు యొక్క కృప ఉంటే వారు ఏ విధంగా రక్షిస్తారనడానికి మన జీవితాల్లో కూడా అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయి. ఎప్పుడూ కూడా గురు ధ్యాసలో ఉన్నటువంటి వారికి ఏ నష్టము కలగదు. మీ అందరికీ చాలామందికి కబీర్ కథ తెలిసి ఉంటుంది. ఊరంతా కూడా వరి పంట వేస్తారు, గోధుమ పంట. ఊరంతా గోధుమ పంట వేస్తే కబీరు గుమ్మడికాయల తోట వేస్తారు. అందరూ కబీర్ని చూసి నవ్వుతారు. ఏంది నువ్వు గుమ్మడికాయల తోట వేసావు, ఈసారి గోధుమల పంట పండితే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి అందరూ కబీర్ని ఎగతాళి చేస్తారు. ఆ సంవత్సరము ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి వర్షాలు రావడం వల్ల గోధుమ పంట పూర్తిగా నష్టపోతారు అందరూ. అదే కబీర్ పొలంలో చాలా నాణ్యమైనటువంటి పెద్ద పెద్ద గుమ్మడికాయలు పండుతాయి. ఆ గుమ్మడికాయలు తెంపి కబీరు వాటిని మధ్యలో కోస్తే ఆ మధ్య భాగంలో మొత్తము కూడా గోధుమలు ఉంటాయి. అంటే గురువు యొక్క సంరక్షణకు ఇదొక నిదర్శనం అన్నమాట. గురువు మనల్ని భవతాపం నుంచి రక్షిస్తారు. గురువు యొక్క ఒడిలో ఉంటే గుమ్మడికాయ లోపల ఏ విధంగా అయితే గోధుమలు మెలుకెత్తి అది వర్షానికి తడవకుండా పంట నష్టపోకుండా ఏ విధంగా అధిక దిగుబడి వచ్చిందో, మన జీవితాలు కూడా సద్గురువు యొక్క ఒడిలో ఉంటే అంత సురక్షితంగా నష్టం లేకుండా మన జీవితాన్ని ముందుకు సాగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. కబీర్ లోకం పోకడ పోయినట్టు వెళ్ళలేదు. గురు కృప ఉంటే గుమ్మడికాయల్లో కూడా గోధుమ గింజలు రావచ్చు. గురు కృప ఉంటే మనకు అష్టమ శని, ఏలినాటి శని, కేతుగ్రహ సమస్యలు ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ చెయ్యవు. గురువు యొక్క ఒడి అంత సురక్షితమైందని చెప్పి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, శ్రీ సాయిబాబా వారి యొక్క జీవన ప్రస్థానంలో వారు జీవించినటువంటి తీరు ప్రతిదీ మనకు అద్భుతమైనటువంటి పాఠమే. సాధారణంగా శ్రీ సాయి సచ్చరితలో 42వ అధ్యాయంలో ఒక ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావన ఏమిటంటే బాబా గారి యొక్క శరీర విసర్జన. వారు శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ఘట్టం 42వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. కానీ సాధారణంగా ఒక మనిషి అయినా, మహాత్ముడైనా, భగవంతుడైనా శరీరాన్ని వదిలేటువంటి ఆ సందర్భము చాలా దుఃఖపూరితంగా ఉంటుంది. కానీ శ్రీ సాయి సచ్చరితలో బాబా వారి యొక్క మహాసమాధి ఆరంభమయ్యేటువంటి ఆ ఘట్టం ఆరంభమయ్యేటువంటి 42వ అధ్యాయము ఎంత అద్భుతమైనటువంటి బోధ ఉంటుందంటే, దాన్ని అర్థం చేసుకుంటే బాబా శరీరాన్ని వదిలి వెళ్తున్నారు ఆ రోజు అనేటువంటి విషయం పూర్తిగా మర్చిపోతాం. బాబా ఆ అధ్యాయంలో ఒక విషయాన్ని చాలా తేటతెల్లంగా చెప్తారు. బాబా వారు మహాసమాధికి 2 సంవత్సరాల ముందు దసరా రోజు 1916 సీమోల్లంఘనకు సంబంధించినటువంటి ఒక ఘటన ఉంటుంది. ఎందుకోసం ఆ ఘటన? షిరిడిలో ఉన్నటువంటి
ప్రజలందరికీ కూడా అర్ధ శతాబ్దానికి పైగా శ్రీ సాయిబాబాతో గొప్ప అనుబంధం ఉంది. సాయిబాబా యొక్క మహత్తును వారు ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో మనసులో ఒక శంక, బాబా వేషం చూస్తే మహమ్మదీయుడు, వారి యొక్క చర్యలు చూస్తే హిందువులాగున్నాయి. అసలు బాబా ఏ జాతి వారు, ఏ మతం వారు, ఏ కులం వారు? ఈరోజు జరుగుతున్నటువంటి ఈ చర్చ ఈరోజు ఆరంభమైనటువంటిది కాదు, ఆ రోజు నుంచి ఆరంభమైనటువంటిది. అందుకనే బాబా వారి మహాసమాధికి 2 సంవత్సరాల ముందే వారి యొక్క సంశయాన్ని తీర్చాలని చెప్పి ప్రజలందరూ కూడా దసరా రోజు సీమోల్లంఘన, అంటే ఊరు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఊర్లోకి వస్తారు దసరా రోజు. ఆ సీమోల్లంఘన జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ ఊరి బయటికి పోయి మళ్ళీ లోపలికి వస్తున్నటువంటి సందర్భంలో బాబా జమదాగ్ని రూపాన్ని ధరించారు. విపరీతమైనటువంటి కోపంతో వారు తమ యొక్క కఫ్నీని, లంగోటీని, తలకున్నటువంటి రుమాల్ను తీసి దునిలో వేస్తారు. అగ్నిదేవుడికి మహాత్ముడి యొక్క వారి స్పర్శ తగిలినటువంటి వస్త్రాలు అగ్నిదేవుడు తాకగానే అగ్నిదేవుడు విపరీతంగా మంటను పైకి ఎగబోస్తాడు. బాబా దుని ముందు నిలబడి సీమోల్లంఘన చేసి ప్రతి సంవత్సరం కూడా బాబాను దర్శించుకోవడము ఆనవాయితీ. మామూలుగా మనం కూడా ఊర్లలో దసరా రోజు జమ్మికో లేకపోతే పాలపిట్టనో చూడడానికి బయటికి పోయి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి పెద్దలను దర్శించుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. షిరిడీ ప్రజలకు కూడా అదే ఆనవాయితీ. ఆ రోజు బాబాను దర్శించుకోవడానికి వచ్చారు. వారు వచ్చేసరికి వారు పూర్తిగా దిగంబరులై ఆ వారి వస్త్రాలన్నింటినీ కూడా దునిలో వేస్తారు. బాబా దిగంబరులై నిలబడి ఉండి అడుగుతారు, నేను ఏ జాతి వాడినో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, నకసిక పర్యంతము నన్ను చూడండి, నేనెవడినో ఇప్పుడే తెలుసుకోండి అని అంటారు. కానీ ఆ దుని యొక్క మంటలకు ఎవరికీ కూడా వారి నయనాలు బ్లర్ అయిపోతాయి, కళ్ళన్నీ కూడా బ్లర్ అయిపోయి బాబా రూపాన్ని చూడడానికి కూడా కళ్ళు తెరుచుకోవు, అంతగా దుని ప్రకాశిస్తూ ఉంటుంది. చివరకు బాబాకు వస్త్రాన్ని కడతారు. బాబా అప్పుడు శాంతించి కూర్చుంటారు. అంటే నది యొక్క పుట్టుక, మహాత్ముల యొక్క మతం, కులం చూడకూడదనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటిది. బాబా దిగంబరుడై ఉన్నా సరే, ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే బాబా మహమ్మదీయుడు అయి ఉంటే బాబాకు సుంతి జరిగి ఉండాలి కదా. కాబట్టి బాబా యొక్క మతం తెలుసుకోవాలంటే వారు మహమ్మదీయ రూపంలో ఉన్నారు కాబట్టి మతం తెలుసుకోవాలంటే మర్మావయవాన్ని చూస్తే తప్ప మనం తెలుసుకోలేమనేటువంటిది కొందరిలో ఉన్నటువంటిది. అందుకనే బాబా తను ఏ మతమో చెప్పడానికి పూర్తిగా దిగంబరుడై నిలబడ్డారు. కానీ జనులు ఒక్కరూ కూడా వారి యొక్క శరీరాన్ని ఆ దుని ప్రకాశం మూలంగా చూడలేకపోతారు. అంతేకాదు శ్రీ సాయిబాబాతో అత్యంత అనుబంధం ఉన్నటువంటి తర్కడ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా స్వామి శరణానంద లాంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, బాబాకు సుంతి జరగలేదు, మహమ్మదీయులై ఉంటే సుంతి జరగాలి కదా, సుంతి జరగలేదు బాబాకు. అదేవిధంగా బాబా సాక్షాత్తు హిందువే అని చెప్పడానికి వారి చెవులు కుట్టి ఉన్నాయి. కాబట్టి వారు ఏ మతమో ఏ కులమో అనేటువంటి ప్రస్తావన ఎప్పుడూ కూడా భక్తుల్లో రాకూడదనేటువంటిది బాబా యొక్క అభిమతం. అందుకనే బాబా ఎప్పుడూ కూడా తన మతానికి, కులానికి సంబంధించినటువంటి విషయం ఎప్పుడూ కూడా వెల్లడించలేదు. ఎందుకంటే ఈరోజు మనందరము కూడా శ్రీ సాయిబాబా పరమదయాలువు, మన పైన ప్రేమను కలిగి ఉంటారనేటువంటి దాంతో వచ్చాను తప్ప ఎవరమైనా శ్రీ సాయిబాబా యొక్క కులము, మతము, జాతిని చూసి వచ్చినటువంటి వాళ్ళు ఈ కోటాను కోట్లో ఎవరు లేరు. వచ్చినటువంటి వాళ్ళు ప్రేమగా బాబాతో గొప్ప అనుబంధాన్ని కొనసాగించాలని చెప్పి వచ్చినటువంటి వాళ్ళే తప్ప బాబా యొక్క జాతి, మత, కులాన్ని ఎంచి ఎవరూ రాలేదు. బాబా వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటి వారు. అందుకనే బాబా మహాసమాధి ప్రస్థానంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం సీమోల్లంఘన. అంతేకాదు ఈ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి.
గురువు యొక్క రక్షణ కవచం ఏ విధంగా ఉంటుంది, గురువునే ప్రాణంగా భావించినటువంటి వారి యొక్క ప్రాణాలను బాబా ఏ విధంగా కాపాడతారు. ఇందులో బాబా వారు మహాసమాధి తీసుకోవడం, శరీరాన్ని వదలడం అనేటువంటిది మాత్రమే కాదు. ఇందులో తనకెంతో ఇష్టమైనటువంటి, తనంటే ప్రాణంగా భావించేటువంటి 2 యువకుల ప్రాణాలను బాబా కాపాడతారు. నిజంగా వారికి మృత్యువు చేరువలో ఉంది, వారు చనిపోవలసినటువంటి వారు. రామచంద్ర కోతే పాటిల్ బాబా పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వారు. ఒక వింత జబ్బు వస్తుంది, కరోనా లాగానే ఆ రోజుల్లో స్పానిష్ ఫ్లూ అనేటువంటి జబ్బు అందరినీ విలువెల్లాడించింది. చాలామంది ప్రాణాలు పోయాయి 1918 సంవత్సరంలో. అటువంటి వింత జబ్బు వచ్చి లేవలేనటువంటి స్థితిలో రామచంద్ర కోతే పాటిల్ బాధపడుతూ ఉన్నాడు. మంచం మీద పడుకొని బాబాను ప్రార్థిస్తున్నాడు, బాబా నేను ఈ వ్యాధిని భరించలేను, నా మరణం ఎప్పుడో తెలిస్తే అప్పటి వరకు ఓపికగా దీన్ని భరించి సునాయాసమైనటువంటి మరణాన్ని నేను పొందాలనుకుంటున్నానని చెప్పి బాబాను ప్రార్థిస్తాడు. ఆ రోజు రాత్రి బాబా రామచంద్ర కోతే పాటిల్ మంచం వద్ద ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై, రామచంద్ర నీకు మరణం తప్పింది, నీకు మరణం అనేటువంటి భయం లేదు, దానిని నేను తప్పించాను. కానీ రామచంద్ర నా దిగులంతా కూడా తాత్యాపైనే. తాత్యాకు భాద్రపద మాసం వెళ్ళిన తర్వాత ఆశ్వేజ మాసంలో తాత్యాకు జబ్బు చేస్తుంది, నిన్ను కాపాడగలిగాను కానీ తాత్యా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని అంటారు. రామచంద్ర పాటిల్కు 4 రోజుల్లో ఆ జ్వరం తగ్గిపోయి మామూలు మనిషి అవుతాడు. కానీ అతనికి ప్రాణ స్నేహితుడైనటువంటి తాత్యా కోతే పాటిల్ గురించి ఆందోళన మొదలైంది. బాబా చెప్పినట్టే భాద్రపద మాసం ముగిసి ఆశ్వేజ మాసం రాగానే తాత్యా జబ్బు పడతాడు. జబ్బు పడిన తర్వాత విపరీతంగా నీరసించిపోయి నడవలేనటువంటి స్థితి. బాబా దగ్గరికి వచ్చి రామచంద్ర కోతే పాటిల్ అడుగుతారు, బాబా తాత్యాను విముక్తిని చేయలేవా అని అంటే, బాబా అంటారు, రే ఊయలవాడు ఊరుకునేలాగా లేడు, వాడు 2 ఊయలను తెప్పించాడు. లెండిబాగ్ వద్ద ఉన్నటువంటి ఆ ఊయలలో నన్ను తాత్యాను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ రామచంద్ర నేను ఆ ఊయలవాడికి చెప్పాను, ఏదో ఒక ఊయల ఉంచు, ఇంకో ఊయలని ఇక్కడి పంపించు అని అన్నాను. తాత్యాకి ఏం భయం లేదు రామచంద్ర, తాత్యా ఊయలను నేను పంపించేశాను, ఇప్పుడు ఒక్క ఊయల మాత్రమే అక్కడ ఉంది, ఆ ఊయలలో నేను ఊరేగి వెళ్ళిపోతాను అని అంటాడు. తాత్యా కుటుంబంలోనేమో అలజడి మాత్రం తగ్గలేదు, అసలు నీరసించిపోయాడు, నోటి వెంట మాట లేదు. దగ్గరి బంధువుల్ని అందరినీ పిలిపించేసి ఇక తాత్యాకు ఈరోజు రేపో అనేటువంటి ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ సందర్భంలో బాబా రామచంద్రకి చెప్తారు, ఇంటికి వెళ్ళి తాత్యాను వీపు పైన ఎక్కించుకొని తీసుకురా అని అంటారు. తాత్యాను వీపు పైన ఎక్కించుకొని ద్వారకామయ్య తీసుకొచ్చి కూర్చోబెడితే బాబా పాయసం చేయించి తాత్యాకు ఆ పాయసాన్ని తినిపించి ఒక మాట అంటాడు, తాత్యా బాగా గుర్తుపెట్టుకో, ఇదే మన చివరి కలయిక అయింది, నీకు బాధ లేదు, నిశ్చింతగా ఉండు, నువ్వు కోలుకుంటావు, నీ కోసం వచ్చినటువంటి ఊయలవాడిని పంపించేశాను, నువ్వు ఇంటికి వెళ్ళి నిశ్చింతగా విశ్రాంతి తీసుకో అని చెప్పి తాత్యాని ఇంటికి పంపిస్తారు. తాత్య 4 రోజుల్లో కోలుకొని కూర్చొని నడిచేటువంటి స్థితికి తాత్య వస్తాడు. ఇలా ఈ విధంగా వారి సమాధి ప్రస్థానంలో వారు చెప్పినటువంటి గొప్ప బోధ ఏమిటంటే, ఎవరైతే తన కోసం పరితపిస్తుంటారో, తననే ప్రాణప్రదంగా విశ్వసించి తాను తప్ప తనకు మించినటువంటి వారు మరొకరు లేరని చెప్పి జీవితంలో భావిస్తారో, అటువంటి వారి కోసం నా ప్రాణాలను అడ్డువేస్తాను, వారి యొక్క మృత్యువును ఆపుతాను అనేటువంటి గొప్ప సందేశాన్ని బాబా గారు వారి యొక్క మహాసమాధి ఘట్టాల్లో అద్భుతమైనటువంటి బోధ ద్వారా తెలియజేశారు. అంతేకాదు, నా వారి కోసం నేనెప్పుడూ కలవరిస్తూ ఉంటాను, నా వాడనేటువంటి వాడు ఎప్పుడూ నాతోటే ఉండాలని చెప్పి ఎప్పుడూ నేను అదే భావంతో ఉంటాను అని చెప్పడానికి బాబా గారు మహాసమాధి చెందిన తర్వాత దేహం అచేతనంగా పడి ఉంటుంది. షిరిడీ గ్రామస్తులంతా విపరీతంగా రోధిస్తూ ఉంటారు.
ఆ సందర్భంలో బాబా పండరీపురంలో ఉన్నటువంటి దాస్గన్ మహారాజ్ ఇంటికి వెళ్ళి, గను నన్ను నూనె వ్యాపారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు గను, నేను ఇప్పుడు షిరిడీలో లేను, నా యొక్క సమాధిని నువ్వు వచ్చి పూలతో కప్పు అని అంటాను. బాబా నూనె వ్యాపారులు అని చాలా సందర్భాల్లో అనేటువంటి వారు. మహల్సాతో కూడా అనేవాళ్ళు, మహల్సా ఈ నూనె వ్యాపారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరా నూనె వ్యాపారులు? సాధారణంగా మనము బాబాకు నూనె ఇవ్వలేదు మార్వాడీలు, వాళ్ళు నూనె వ్యాపారులు అనుకుంటాం. నూనె వ్యాపారులు వాళ్ళు కాదు, మనం. అంటే జిడ్డుగాళ్ళం అని అర్థం. ఎప్పుడూ నా దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలని చెప్పి జిడ్డు పట్టినట్టు పడుతున్నారు ఈ నూనె వ్యాపారులు. నేను ఏది ఇవ్వదలుచుకున్నానో దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా జిడ్డు పట్టినట్టు బట్టి బిడ్డలు కావాలి, ఆస్తులు కావాలి, కోర్టు కేసులు తీరాలి, ఇవన్నీ కూడా ఈ నూనె వ్యాపారులు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది బాబా గారి యొక్క భావన. దాస్గన్ మహారాజు ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే షిరిడీకి బయలుదేరి వస్తారు పండరిపూర్ నుంచి. నిజంగా ఆ రోజుల్లో పండరిపూర్ నుంచి షిరిడీకి రావాలంటే కనీసం 2 రోజుల ప్రయాణం. కానీ 16వ తేదీ తెల్లవారుజామున స్వప్నం రావడం ఏమిటి, చకచకా దాస్గన్ మహారాజ్ శిష్య పరివారంతో షిరిడీకి చేరుకోవడం ఏమిటి. షిరిడీకి చేరుకున్న తర్వాత బాబా మహాసమాధి పైన దాస్గన్ మహారాజు అఖండ నామ సంకీర్తన చేస్తూ హరినామాన్ని వర్షింపజేస్తూ వారే స్వయంగా ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వును అల్లుతూ ఆ పూలన్నింటితోటి బాబా వారి యొక్క సమాధిని కప్పుతారు. ఆ రోజు జరిగినటువంటి ఆ నామ సప్తాహంతో షిరిడి ఓ వైకుంఠంగా మారిపోయిందట. ఆ విధంగా బాబా గారి యొక్క సమాధి ప్రస్థానంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు. ఇంకో అద్భుతమైనటువంటి ఘట్టం ఏమిటంటే, బాబా వారు మహాసమాధి తీసుకునేటువంటి ఒక 2 గంటల ముందు, ఆ రోజు మధ్యాహ్నం హారతి అయిపోతుంది. హారతి అయిపోయిన తర్వాత వారు భక్తులందరినీ కూడా మీరు భోజనానికి వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించేస్తాడు. చాలామందికి అనుమానం ఏమిటంటే, బాబా ఎప్పుడు దేహాన్ని వదులుతాడో, ఇప్పుడు మనం బాబాను వదిలి వెళ్తే బాబా యొక్క నిర్యాణాన్ని మనం చూడలేమే అనుకుంటారు. కానీ బాబా ఆ భక్తుల యొక్క ప్రేమ పాశాన్ని తప్పించుకోవడానికి అందరినీ కూడా భోజనానికి వెళ్ళమంటారు. కాకాసాహెబు, బూటి, కబర్దే లాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వారు వెళ్ళి భోజనానికి కూర్చోగానే భోజనం రుచించట్లేదు. అందరూ భోజనానికి వెళ్ళి భోజనాలు పూర్తయిన తర్వాత బాబా వారి యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎందుకు చేశారు ఇలా? ఎందుకనంటే బాబా సమాధి తీసుకున్న 48 గంటల తర్వాత కానీ వారి సమాధి ప్రక్రియ పూర్తి కాలేదు. అంటే బాబాను ఏ సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలనేటువంటి వివాదంలో 2 రోజులు గడిచాయి. తన బిడ్డలు ఈ పూట తినకపోతే 2 రోజులు పస్తులుంటారు. అంతే కదా, ఆ రోజు భోజనం చేయకపోతే బాబా సమాధి ప్రక్రియ ముగిసే వరకు కూడా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండేటువంటి వారు. అందుకని వారికి భోజనానికి వెళ్ళమని చెప్పి వారు భోజనం చేసి నిశ్చింతగా కూర్చున్న తరువాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు దశమి గడియలు ముగిసి ఏకాదశి గడియలు వస్తుండగా వారు దేహాన్ని వదలడం జరిగింది. ఆ దేహాన్ని వదిలేటప్పుడు బాబా బయ్యాజీ భుజం పైన ఒరిగిపోతారు. ఒరిగిపోగానే బాబా అని చెప్పి బయ్యాజీ అనగానే వెంటనే తులసి తీర్థాన్ని తీసుకొని నానాసాహెబ్ నిమోన్కర్ వస్తారు. నానాసాహెబ్ నిమోన్కర్ బాబా గొంతులో తులసి జలం పోసి బాబా అని గట్టిగా అనగానే బాబా ఓయ్ అని చెప్పి మళ్ళా ప్రత్యుత్తరం ఇస్తారు. ఆ విధంగా బాబా గారి యొక్క మహాసమాధి ఘట్టంలో ప్రతీదీ కూడా మనకు గొప్ప పాఠం నేర్పిస్తారు. ఒక గొప్ప పాఠం ఏమిటంటే, వారి సమాధి ప్రస్థానంలో వారు ఎప్పుడూ కూడా 1 రూపాయి కూడా తమ వద్ద దాచుకునేటువంటి వారు కాదు. వారు సమాధి చెందేటువంటి సందర్భంలో వారి కఫ్నీలో ఉన్నటువంటి 9 నాణాలను, ఒకవైపు ఉన్నటువంటి 5 నాణాలు, ఇంకో జేబులో ఉన్నటువంటి 9 నాణాలను లక్ష్మీబాయి షిండేకి ఇస్తారు. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? అంతకుముందు 1 రూపాయి కూడా లక్ష్మీబాయి షిండేకి ఏ రోజు ఇవ్వలేదు. ఎందుకంటే లక్ష్మీబాయి షిండే గొప్ప ధనవంతురాలు.
ఆ ఊరుకు వతందారి పదవి కూడా ఆవిడ చేసింది. ఆ రోజుల్లో ఒక స్త్రీ వతందారి పదవి చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. కానీ భర్త వతందారిగా ఉండి చనిపోతే గవర్నమెంట్తో పోరాడి ఆవిడ ఆ గ్రామానికి వతందార్గా నియమితురాలైంది. అటువంటి లక్ష్మీబాయి బాబాకు పెట్టడమే కానీ బాబా దగ్గర తీసుకోవడం అనేటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే బాబా వారికి వచ్చినటువంటి దక్షిణలో నుంచి అందరికీ పంచిపెట్టేటువంటి వారు. కానీ చివరగా ఎందుకు లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చారు? ఈ 9 నాణాలను మనము నవవిధ భక్తికి ప్రతీకగా అని చెప్పి భావించవచ్చు. కానీ అంతకు మించినటువంటి ఒక గొప్ప సంఘటన దాని వెనకాల ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం పూట బాబా ద్వారకామాయిలో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి అక్కడ ఉంటుంది. బాబా అంటారు, లక్ష్మి బాగా ఆకలిగా ఉంది, ఇంటికి వెళ్ళి రొట్టె తీసుకురాపో అని అంటారు. ఇంటికి వెళ్ళి చకచకా రొట్టెలు చేసుకొని వస్తుంది. వస్తే బాబా ఆ రొట్టె వారు తినకుండా ఎదురుగా ఉన్నటువంటి కుక్కకేస్తాడు. లక్ష్మీబాయి పోరాడుతుంది, బాబా నేను ఇంత కష్టపడి నేను రొట్టె చేసుకొస్తే నువ్వు కుక్కకు పెడతావా? ఇది నిజంగా ఇదేనా నువ్వు నాకు ఇచ్చేటువంటిది గౌరవం? నా పనికి ఇదేనా నువ్వు ఇచ్చేటువంటిది? బాబా ఇదేం సరైనటువంటిది కాదు అని అంటారు. బాబా అప్పుడు అంటారు, లక్ష్మి నేను నోరు ఉన్నటువంటి జీవిని, అది నోరు లేనటువంటి జీవి. గత కొన్ని గంటలుగా నన్ను ఆ కుక్క దీనంగా చూస్తూ ఉంది. అందుకని దాని ఆకలి గ్రహించి దాని ఆకలి తీర్చడానికి నేను ఆకలి అవుతుందని చెప్పి నోరుతో అడిగాను. దానికి నోరు లేదు కాబట్టి అది అడగలేకపోయింది. నోరు ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఆత్మ, నోరు లేనటువంటి ఆ జీవిలో ఉన్నటువంటి ఆత్మ రెండూ కూడా ఒకే దానికోసం పరితపిస్తాయి. రెండూ కూడా ఆహారం కోసమే జీవిస్తాయి. ఆ ఆహారం లేకపోతే నోరు ఉన్నటువంటి జీవి, నోరు లేనటువంటి జీవి రెండింటికి కూడా ఆ బాధ ఒకటే అనేటువంటి విషయాన్ని గమనించు లక్ష్మి అని అంటారు. ఆ రోజు నుంచి లక్ష్మీబాయి ప్రతిరోజు భోజనానికి పాలల్లో రొట్టెలు వేసి బాబాకు తెచ్చేది. విచిత్రం ఏమిటంటే ఒక్కొక్కసారి లక్ష్మి ఇంటి నుంచి వచ్చేటువంటి ఆ రొట్టె పాలు ఆలస్యమైతే బాబా ముందు పల్లెంలో పంచభక్ష ప్రమాణాలు ఉన్నా సరే, అక్కడ వాడు పెట్టినటువంటి పదార్థాలు వేడి చల్లారిపోతున్నా సరే బాబా భోజనాన్ని ముట్టేటువంటి వారు కాదు. లక్ష్మీబాయి పాలు రొట్టె వస్తే తప్ప బాబా భోజనం చేసేటువంటి వారు కాదు. అంటే తనను అర్థం చేసుకుని అన్ని జీవులలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పి భావించి ఆ జీవుల సేవ చేయడం వల్ల లక్ష్మీబాయిని ఆ విధంగా బాబా మెచ్చుకున్నారు. ప్రతిరోజు ఆమె తెచ్చేటువంటి ఆ రొట్టె పాలతోటే బాబా గారి యొక్క భోజనం ఆరంభమయ్యేటువంటిది. ఆ విధంగా బాబా చెప్పినట్టు ఆ రోజు భక్తులు జీవించారు, వారి జీవితాల్లో ఆచరణలో పెట్టారు. అంతేకాదు ఆ తర్వాత లక్ష్మీబాయికి ప్రేమ పెరిగింది బాబా పైన. పెరిగి మధ్యాహ్నం ఎప్పుడో 12:30 తింటాడు కదా బాబా, 4:30కు బాబాకు ఆకలేస్తుంది. కాబట్టి పాలు సేమియా తీసుకెళ్ళాలి ప్రతిరోజు అని చెప్పి బాబాకు పాలు సేమియా తీసుకెళ్తే 4 స్పూన్లు తిన్న తర్వాత ఆ బాబా గారి యొక్క ఉచ్చిష్టాన్ని రాధాకృష్ణమాయికి బాబా పంపించేటువంటి వారు. రాధాకృష్ణమాయి ఇంట్లో తన కోసం వంట చేసుకునేటువంటిది కాదు. బాబా పంపించేటువంటి రొట్టెనో లేకపోతే సేమియా పాలనో సేవించి తృప్తి చెందే తప్ప తన కోసం అంటూ భోజనం వండుకోకపోయేది. ఎందుకంటే గురువు వద్దకు వచ్చిన తర్వాత గురువే మన యోగక్షేమాలు చూస్తారు. గురువు ఉచ్చిష్టమే, గురువు ఎంగిలే, అదే నాకు భోజనంగా కావాలి అని చెప్పి రాధాకృష్ణబాయి ఆవిడ ఆ నిర్ణయంతో ఉండేటువంటి వారు. ఆ విధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట 3:30, 4:30 మధ్యలో ఖచ్చితంగా లక్ష్మీబాయి పాలు సేమియా తెచ్చి బాబా మహాసమాధి అయిన రోజు కూడా లక్ష్మీబాయి అక్కడ ఉండదు. లక్ష్మీబాయికి విషయం తెలియదు. బాబా ఎంతో ప్రీతితో ప్రతిరోజు తింటాడు కదా సేమియా. 3:30కు సేమియా పట్టుకొని ద్వారకామాయికి వస్తే బాబా నిశ్చేష్టుడై ఉంటే లక్ష్మీబాయి రోదనను ఎవ్వరూ ఆపలేకపోతారు. ఆ విధంగా
భక్తులతో ఉన్నటువంటి ప్రేమ అనుబంధం బాబా గారి యొక్క ఆ మహాసమాధి ప్రస్థానంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తను ఎవరి కోసం వచ్చారు, దేనికోసం పరితపించారు అంటే భక్తుల శ్రేయస్సు అనేటువంటి లక్ష్యం పెట్టుకొని వచ్చాడు. భక్తుల యొక్క ప్రేమ కోసం మాత్రమే వారు తపించారు. ఆ ప్రేమనే అందరికీ పంచారు. వారు మహాసమాధి తీసుకున్న తర్వాత కూడా ఈ 108 సంవత్సరాల వారి మహాసమాధి ప్రస్థానంలో వారిని చేరి లబ్ధి పొందనటువంటి వారు ఒక్కరూ కూడా ఈరోజు లేరు. బాబాను చేరి ఏదో ఒకటి సాధించుకోలేనటువంటి వారు ఈ భూలోకంలో మరొకరు లేరు. అంతేకాదు లక్ష్మీబాయి ఆ రోజు నుంచి తను జీవించినంత కాలం ప్రతిరోజు కూడా బాబా మధ్యాహ్న హారతికి రొట్టె పాలు తీసుకొని వెళ్ళేది. సాయంత్రం పూట ద్వారకామయిలో బాబా ఉన్నారు అనేటువంటి దాంట్లో ప్రతిరోజు సేమియా పాలను తీసుకెళ్ళి బాబా చిత్రపటం ముందు పెట్టేటువంటి వారు. అంటే బాబా లేరు అనేటువంటి దాన్ని ఎప్పుడు కలలో కూడా ఆ రోజు భక్తులు ఊహించలేదు. వారు సమాధి అవస్థలో, సమాధి మందిరంలో, చావడిలో గుప్తంగా, ద్వారకామయిలో ఆనంద స్వరూపంలో వారు ఎప్పుడూ ఉంటారనేటువంటి విషయాన్ని ఆ రోజు భక్తులు వారు సాక్షాత్తు అనుభవించారు. బాబా ప్రేమను చవిచూడడానికి లక్ష్మీబాయి దాదాపు 105 సంవత్సరాలు బ్రతికింది. 1962-63 వరకు కూడా ఆమె జీవించే ఉంది. ప్రతిరోజు కూడా బాబా ఉన్నప్పుడు ఏ సేవ చేసేదో ఆ సేవను తూచా తప్పకుండా చేసింది. బాబా తనకిచ్చినటువంటి ఆ 9 నాణ్యాలు అవి రూపాయలు కాదు, అది బాబా యొక్క సాక్షాత్తు బాబా యొక్క స్వరూపాలు అని చెప్పి వాటిని ప్రాణప్రదంగా చూసుకుంది. వాటినే చూసుకుంటూ నిత్యము ఆనందంతో 100 సంవత్సరాలకు పైగా బ్రతకాలంటే నిత్యము ఆనందము, శాంతి, తృప్తి ఉన్న వాళ్ళే బ్రతకగలుగుతారు. బాబా ఇచ్చినటువంటి ఆ 9 నాణ్యాలతోటి లక్ష్మీబాయి తృప్తి, శాంతి, ఆత్మానందం అనేటువంటి ఈ ఔషధాలను సేవించి శతాధిక వయసు కలిగి ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు గురు కృప ఉంటే సాధ్యం కానటువంటిది ఏమీ ఉండదు. గురు కృప ఉంటే అరిష్టాలన్నీ తొలగుతాయి. గురు కృప ఉంటే జీవితాలు ధన్యమవుతాయి. ఇందుకోసం మన జీవితాన్ని గురువు యొక్క సేవలో, గురువు యొక్క స్మరణలో, గురువు యొక్క చరణాలపై అచంచలమైనటువంటి విశ్వాసాన్ని గనక మనం ఉంచుకుంటే లక్ష్మీబాయికి దక్కినటువంటి దాంట్లో ఎంతో కొంత మనకు కూడా దక్కుతాయి. శాంతి, సౌఖ్యం, తృప్తి అనేటువంటిది. కాబట్టి ఆ విధంగా లక్ష్మీబాయి అంత కాకపోయినా బాబా వద్దకు చేరిన తర్వాత మనం కూడా ఈ 3 అద్భుతమైనటువంటి మణులను మాత్రం తప్పకుండా పొందాలి. శాంతి, తృప్తి, ఆనందం. ఈ 3 కూడా మన జీవితానికి గొప్ప ఆభరణాలు. ఈ ఆభరణాలు మన జీవితానికి ఉంటే మన జీవితం రమ్యంగా మారుతుంది, రసవత్తరంగా మన జీవితం ఉంటుంది. ఈ 3 మణులను సంపాదించుకోవడానికి సద్గురువు వద్ద ఎప్పుడూ కూడా మనం తపనతో ఉండాలి. ఆ 3ంటిని మనం దక్కించుకున్నామంటే మన జీవితానికి ఇక తిరిగి ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడు
తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదో నని. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.